హలో మెడికోస్, వెల్కమ్ బ్యాక్ టు ది స్నేహాస్ ఫ్యామిలీ. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫార్మకాలజీ. ఫార్మకాలజీ ఈజ్ అ కోర్ సబ్జెక్ట్ ఆఫ్ ది ఫార్మసీ. సో ఫార్మకాలజీ నేర్చుకుంటే త్రూ అవుట్ యువర్ లైఫ్ మీకు ఫ్యామిలీ కెరియర్ మొత్తం, ఫ్యామిలీ అయిపోయిన తర్వాత కూడా అంత ఫ్యూచర్ కెరియర్లో కూడా మీకు ఫార్మకాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఫార్మకాలజీ అంటే డ్రగ్ సైన్స్. సో ఇట్ డీల్స్ విత్ ద డ్రగ్స్. సో ఈరోజు మనం చూసేది ఫార్మకాలజీలో మెయిన్ ఫార్మకాలజీ సిలబస్లో వెయిటేజ్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం చదివితే ఈజీగా మనం కంప్లీట్ చేయగలం. సో లెట్ us see జనరల్ ఫార్మకాలజీ. ఇది ఫస్ట్ టాపిక్. ఇక్కడ నేను మీకు ఎస్ఐస్కి పాసిబిలిటీ ఉన్నవి, నెక్స్ట్ 2 మార్క్స్కి పాసిబిలిటీ ఉన్నవి కూడా మార్క్ చేస్తాను. సో ఇది నేను ఎలా చెప్తున్నానంటే, వెన్ ఎవర్ వీఆర్ రీడింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనకు కవర్ అవుతాయి. సో వాటిని బేస్ చేసుకొని ఈ 10 మార్క్, ఇది 2 మార్క్ అనుకోవచ్చు. మాకు ఈ 2 ఎస్ఐలు వచ్చాయి, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. ఈ 2 ఎస్ఐస్ వచ్చాయి. అండ్ వి గాట్ ది డ్రగ్ ఇంట్రాక్షన్ అస్ 2 మార్క్స్. సో ఇట్లా బేస్ చేసుకొని నేను ప్రతిదీ మీకు 2 మార్క్ 10 మార్క్ కూడా నేను చెప్తాను వెయిటేజ్. దాన్ని బట్టి చదువుకుంటే ఈజీగా మీరు మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. కాలేజీ ఏదో టఫ్ సబ్జెక్ట్ అనుకుంటారు, కాకపోతే క్లాసిఫికేషన్ ఒకటి బాగా నేర్చుకుంటే కాలేజీ కన్నా ఈజీ సబ్జెక్ట్ ఇంకేది ఉండదు. సో లెట్స్ స్టార్ట్. జనరల్ ఫార్మకాలజీ ఇది ఫస్ట్ టాపిక్. దీంట్లో ఇంట్రడక్షన్, డెఫినేషన్, స్కోప్ ఆఫ్ ఫార్మకాలజీ ఈ 3 2 మార్క్స్కి వస్తాయి మోస్ట్లీ. నెక్స్ట్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో ఉన్న ప్రతి టాపిక్కి నేను ఇంకా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఫస్ట్ మనం అసలు సిలబస్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంటి అనేది చూద్దాం. రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇది 10 మార్క్ కన్ఫర్మ్, ఫిక్స్ అయిపోవచ్చు మీరు ఇంకా. నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్. ఫార్మకోకైనెటిక్స్ అనేది 4 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంటుంది: అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. ఇది 10 మార్క్కి కన్ఫర్మ్ క్వశ్చన్, ఫిక్స్ అయిపోవచ్చు. ఇది 2 10 మార్క్ క్వశ్చన్స్. మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది డ్రై టాపిక్, అంటే ఫుల్ థియరీ టాపిక్గా ఉంటుంది. మీరు ఎంత మ్యాటర్ ఎలాబరేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో అందుకని ఇందులో మనకి 20 మార్క్స్ కవర్ అవుతాయి, ప్లస్ 2 మార్క్. ఇంకా పేపర్ సెట్ ఈజీగా ఉంటే కనుక ఇందులోంచి ఇంకో 2 మార్కులు ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఫార్మకోడైనమిక్స్. ఫ్యాక్టర్స్ మాడిఫైయింగ్ డ్రగ్ ఎఫెక్ట్స్ ఇది కూడా ఒక 10 మార్క్. డ్రగ్ టాక్సిసిటీ ఇది మీకు జస్ట్ డెఫినేషన్స్ నేర్చుకోండి చాలు. దీని గురించి ఇన్ డెప్త్ మనం 3rd ఇయర్లో నేర్చుకుంటాం. ప్రీ క్లినికల్ ఇవాల్యుయేషన్స్ ఇది 2 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఇది కూడా 2 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ టాపిక్ వచ్చేసి ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. సో ఇందులో మనకి 10 మార్క్స్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయలేము. బిఫోర్ నేను మీకు టాపిక్ 1 చెప్పినప్పుడు అది డ్రై టాపిక్ అని చెప్పాను కదా, సినిమా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్మకాలజీ. ఇక్కడి నుంచి మనకి అసలైన ఫార్మకాలజీ క్లాసిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీనికి ఒక ప్యాటర్న్ ఉంది, ఎట్లా మనం కాలజీ ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ డెఫినేషన్, తర్వాత క్లాసిఫికేషన్ రాయాలి, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ రాయాలి, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, ఏడిఆర్స్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అనేవి రాయాలి, కాంట్రా ఇండికేషన్స్ ఏమన్నా ఉంటే అవి రాయాలి, థెరప్యూటిక్ యూజెస్ రాయాలి, డ్రగ్ రియాక్షన్స్ మనం ఇచ్చిన డ్రగ్కి పేషెంట్కి ఏదైనా రియాక్షన్స్ ఉన్నాయో అది కూడా రాసుకోవాలి. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ రూట్ నుంచి మనం అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాం అనేది, ఐవియా, ఐఎమ్మా, ఓరలా అట్లాంటివి రాసుకోవాలి. అండ్ డోస్ మనం ఇచ్చే డ్రగ్ ఎంత డోస్, ఎంతవరకు మనం పేషెంట్కి ఇస్తున్నాం అనేది రాయాలి. సో ఇది అనమాట ప్యాటర్న్. ఫార్మకాలజీ మీరు ఇలా రాస్తే కన్ఫామ్గా మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ఇందులోకి వస్తే సెకండ్ పాయింట్, అడ్రినర్జిక్, యాంటీ అడ్రినర్జిక్ అనేది ఒక టాపిక్. ఇందులోంచి మనం 10 మార్క్స్ అనేవి గెస్ చేయలేం. సో ఇందులోంచి ఒక 10 మార్క్ అయితే ఇస్తాడు. చాయిస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, బట్ మోస్ట్లీ అడ్రినర్జిక్, కొలినర్జిక్లో మాత్రం మనకు ఒక ఎస్ఏ అన్నది ఉంటుంది. వీటిలోంచి 2 మార్క్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సో దీంట్లోంచి ఒక ఎస్ఏ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చి ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. యాంటీ హైపర్టెన్సివ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఇది కన్ఫామ్గా వచ్చేసే క్వశ్చన్. ఇఫ్ నాట్, ఒకవేళ ఇవ్వకపోతే గనక ఏదో ఒక 2 యాంటీ యాంజనల్ కానీ యాంటీ హైపర్టెన్సివ్ కానీ 2 కలిపి ఒక క్వశ్చన్ కింద ఇస్తారు 10 మార్క్ కింద. లేకపోతే యాంటీ ఎరిథమిక్, యాంటీ యాంజనల్ 2 కలిపి ఒక క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. సో దీంట్లోంచి మనకి 10 మార్క్, 5 మార్క్, 2 మార్క్స్కి ఛాన్సెస్ ఉన్నాయి.
సో డెఫినెట్గా వచ్చే వన్ ఆఫ్ ది క్వశ్చన్స్లో యాంటీ హైపర్టెన్సివ్ పక్కా. లేదు కొంచెం పేపర్ టఫ్ చేస్తే గనక వీటిలోంచి ఏదో ఒక దాంట్లోంచి 10 మార్క్ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ 5 మార్క్స్ అనేవి ఇవ్వచ్చు. మన ఫోర్త్ టాపిక్ ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది టఫ్గా ఉంటుంది, కొంతమందికి ఈజీగా ఉంటుంది, చెప్పలేం. అటు ఇటు ఉండే టాపిక్ ఇది. చాయిస్కి వదిలేసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా ఇది జస్ట్ పైన చూసుకొని చాయిస్కి వదిలేసిందే. దీంట్లోంచి మోస్ట్లీ 10 మార్క్స్ రావు మనకి. ఛాన్స్ ఉంది ఏంటంటే హై ఛాన్స్ 2 మార్క్స్కి ఛాన్స్ ఉంది, నెక్స్ట్ 5 మార్క్స్కి ఛాన్స్ ఉందన్నమాట. అంటే వీటిలో ఇందాక చెప్పినట్టు రెండిట్లో ఏదోటి కలిపి ఒక 10 మార్క్ కింద ఇవ్వచ్చు. ఇవి ఈజీ టాపిక్సే, కాకపోతే క్లాసిఫికేషన్స్ అనేవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ అనెస్థెటిక్స్, లోకల్ అనెస్థెటిక్స్ రెండు కలిపి ఒక టాపిక్ కింద కూడా ఇవ్వచ్చు. సో జనరల్ అనెస్థెటిక్స్ ఒక టాపిక్, సెడేటివ్స్, హిప్నోటిక్స్ ఇవి డెఫినేషన్స్ ఈజీగానే ఉంటాయి, క్లాసిఫికేషన్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. యాంటీ కన్వల్జెంట్స్, అనాల్జెసిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్, ఆల్కహాల్ అండ్ మిథైల్ ఆల్కహాల్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ అండ్ కాగ్నిషన్ ఎన్హాన్సర్స్, లోకల్ అనెస్థెటిక్స్ ఇవి ఈజీగానే ఉంటాయి. బట్ ఆ క్లాసిఫికేషన్స్ ఒకటి కొంచెం క్లమ్జీగా ఉంటాయి. సో అదొకటి చాయిస్ తీసుకుంటే చాయిస్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేదు బ్రీఫ్గా చూసుకుంటాం అనుకుంటే వెల్ అండ్ గుడ్. ఫిఫ్త్ టాపిక్ ఇస్ ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ రెస్పిరేటరీ ట్రాక్ట్. దీంట్లో బ్రాంకోడైలేటర్స్, మ్యూకోలైటిక్స్, ఎక్స్పెక్టరెంట్స్, యాంటీటెసివ్స్, నాసల్ డీకంజెస్టెంట్స్ ఇవి ఈజీ టాపిక్సే. క్లాసిఫికేషన్స్ ఒకటి కాంప్లెక్స్గా ఉంటాయి, అవి ఒకటి నేర్చుకుంటే చాలు. దీంట్లోంచి మనకి పాసిబిలిటీ 10 మార్క్ ఆర్ 5 మార్క్. ఈ వీటిలో మనకి 10 మార్క్ ఆర్ 5 మార్క్ పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొక టాపిక్ ఫార్మకాలజీ ఆఫ్ హార్మోన్స్ అండ్ హార్మోన్ యాంటాగోనిస్ట్. హార్మోన్స్ అండ్ హార్మోన్స్కి అగెనిస్ట్గా వర్క్ చేసే యాంటాగోనిస్ట్ల గురించి ఈ టాపిక్ అనమాట. థైరాయిడ్ అండ్ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్, ఇన్సులిన్ అనలాగ్స్ అండ్ ఆరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్, సెక్స్ హార్మోన్స్ అండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్. ఈ టాపిక్ మనకి థెరపీలో కవర్ అవుతుంది. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఇక్కడ నేర్చుకుంటే సేమ్ అదే మీరు మోడిఫికేషన్స్ ఏం లేకుండా థెరపీలో కూడా రాసేయచ్చు, సేమ్ ఎస్ఏ క్వశ్చన్ అడిగితే. నెక్స్ట్ ఆక్సిటోసిన్ అండ్ అదర్ స్టిమ్యులెంట్స్ అండ్ రిలాక్సెంట్స్. ఇందులోంచి మనకి 10 మార్క్ వస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఓరల్ కాంట్రాసెప్టివ్స్ థెరపీలో మనకి యాడ్ అవుతాయి, సేమ్ టాపిక్ అక్కడ కూడా రిపీట్ అవుతుంది మనకి. అండ్ ఫైనలీ ఫార్మకాలజీ ఆఫ్ ఆటోకాయిడ్స్ అండ్ దర్ యాంటాగోనిస్ట్, హిస్టమైన్స్ అండ్ యాంటీహిస్టమైన్స్, 5-hydroxytryptamine అండ్ దేర్ యాంటాగోనిస్ట్, లిపిడ్ డెరివేటివ్ ఆటోకాయిడ్స్ అండ్ ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్. ఈ మూడిట్లోంచి ఒక ఎస్సే కన్ఫర్మ్. హై ఛాన్సెస్ దేనికి ఉన్నాయి, 2 మార్క్స్కి కూడా దీంట్లోంచి ఛాన్స్ ఉంటుంది. అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇది మన కాలేజీ వెయిటీస్. దీంట్లో మనం 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ చూసాము. సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మిడ్ 1 అయ్యేటప్పటికి మీ దగ్గర ప్రతిదాని నోట్స్ అనేది సెట్ చేసుకోండి. రిఫరెన్స్ మెటీరియల్స్ తీసుకుంటారో లేకపోతే పీడిఎఫ్లు తీయించుకుంటారో, జిరాక్స్లు మెయింటైన్ చేస్తారో, ఏదో ఒకటి చాట్‌జీపీటీ ఫాలో అవుతారో, సంథింగ్ ఎల్స్, మొత్తానికి మీ దగ్గర నోట్స్ అనేది ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పటి నుంచే మీరు స్టాండర్డ్ బుక్స్ అనేవి చదవడం నేర్చుకోండి. స్టాండర్డ్ బుక్స్ అనేవి ఇన్‌డెప్త్ మ్యాటర్ ఉంటాయి, నాట్ లైక్ మనం చదువుకునే టెక్స్ట్ బుక్‌లా ఉండవు డీటెయిల్డ్‌గా. ఇన్‌డెప్త్ మ్యాటర్ ఉంటుంది, అది మీకు యూజ్ అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి మీరు నేను ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను స్టాండర్డ్ బుక్స్ చదవడం. బయోకెమిస్ట్రీకి స్టాండర్డ్ బుక్ ఉంటుంది యువి సత్యనారాయణ, అది నేను ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకున్నా. సో అట్లాంటి బుక్స్ అనేవి మనకి మ్యాటర్ నాలెడ్జ్ వస్తుంది. నేను మార్క్స్ గురించి మాట్లాడను, ఐ స్పీక్ అబౌట్ ది మ్యాటర్. మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా నీకు వర్క్ చేసేటప్పుడు మ్యాటర్ అనేది యూజ్ అవుతుంది, నాట్ ఆల్ ది బుల్షిట్ మార్క్స్. ఓకే, నేను దాని గురించి అసలు డిస్కస్ చేయను. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటర్ ఏంటో తెలియాలి, ఇన్‌డెప్త్‌గా ఎలా చదవాలో నేర్చుకుంటావు. ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. బుక్స్ కొంచెం కాస్ట్ అన్నా మీకు చాలా సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, ఇంకా చాలా కోపైలట్, ఇలా బోల్డ్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇట్లా చాలా వరకు చేస్తున్నాం. అఫోర్డ్ చేయగలిగితే తీసుకోండి బుక్స్, లేకపోతే సెకండ్స్లో కూడా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కూడా మనకి ఇంకో ఆపర్చునిటీ ఉంది. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ చదవడం అనేది సెకండ్ ఇయర్ నుంచి అలవాటు చేసుకోండి. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీకు ఈజీ అవుతుంది. కాలేజీకి కేడి త్రిపాఠి అని ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది, దాంట్లో బాగానే ఉంటుంది మ్యాటర్ మొత్తం. సో అదన్నా కవర్ చేయొచ్చు. లేకపోతే
ఫార్మ్‌డీ సెకండ్ ఇయర్ బుక్స్ అని సెపరేట్‌గా మీకు అమెజాన్‌లో దొరుకుతాయి. ఫార్మ్‌డీ సెకండ్ ఇయర్ కాలజీ, ఫార్మ్‌డీ సెకండ్ ఇయర్ కాగ్నసీ, ఫార్మ్‌డీ సెకండ్ ఇయర్ పాథోఫిజియాలజీ. ఈ 3 అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.